హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఏంది మరి ఈరోజు ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ఈరోజు ఎపిసోడ్ మనకి ఏం జరిగిందంటే, అసలు ఈ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే మనం తెలుసుకుందాం. ఈ ఎపిసోడ్ గురించి మనం మాట్లాడుకుందాం. మనకు ఆల్రెడీ టాస్క్లు అనేవి జరుగుతున్నాయి కదా బిగ్ బాస్ హౌస్లో. అదే సర్వైవల్ ఛాలెంజెస్ టాస్క్స్ అని. ఓకే, ఆ టాస్క్ గురించి మనం ఆల్రెడీ నిన్నటి ఎపిసోడ్లో ఎక్స్ప్లెయిన్ చేసాం, నిన్నటి వీడియోలో. అదే ఈ సర్వైవల్ ఛాలెంజెస్ ఏంటంటే 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నాయి కదా. ఈ 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో ఒక్కొక్క టాస్క్ ఇస్తారనమాట. ఆల్రెడీ హౌస్లో ఉన్న వాళ్ళకి ఎదురెదురు చీఫ్కి సంబంధించిన ఉన్నారు కదా క్లాన్స్, వాళ్ళకి టాస్క్లు ఇస్తారు. వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఇచ్చాక వాళ్ళ ఆ టాస్క్లో గెలిస్తే ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండదు. అలాగే వాళ్ళకి ప్రైజ్ మనీ కూడా ఉంటుంది. అంటే ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని పక్కన పెట్టేయచ్చు, ఇంకా వాళ్ళు రారు. ప్లస్ వాళ్ళకి ఆ టాస్క్లో గెలిచినందుకు వాళ్ళకి ప్రైజ్ మనీ వస్తుంది అనమాట. అలా మనకి నిన్న ఆల్రెడీ 2 టాస్కులు జరిగినాయి. ఒకటి టవర్ పట్టు బాల్ పెట్టు, అది టాస్క్ ఒకటి ఉంది టవర్లో, అదొకటి. రెండోది ఏమో థాలీ టాస్క్ ఒకటి జరిగింది. అయితే నిన్నటి ఎపిసోడ్లో ఏంటంటే మనకి మణికంఠ ఆల్రెడీ తనకు తాను సెల్ఫ్గా బయటకు వచ్చేసాడు. అంటే తన టీంకి సంబంధించి తనే ఆ టీంలోంచి వెళ్ళిపోతున్నట్టు చెప్పాడు కదా. అంటే సర్వైవల్ ఛాలెంజెస్లో పాల్గొనట్లేదు అని చెప్పి. ఈ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే శక్తి టీంకి ఆ పవర్ ఇచ్చారనమాట బిగ్ బాస్. అంటే కాంతార టీంలో ఎవరైతే సరిగ్గా ఆ టీం వాళ్ళు ఓడిపోయిన కారణంగా ఇది బెలూన్ టాస్క్ ఒకటి ఇచ్చారనమాట. మనకి ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఏం చూపించారంటే, అంటే టాస్క్ పేరు వచ్చి బాల్ కొట్టు, అది బెలూన్ పగలగొట్టు ఏదో ఉంటుంది. అది రాడ్ పట్టు బెలూన్ పగలగొట్టు ఏదో ఉంటుంది ఆ టాస్క్ పేరు. అంటే ఆ బెలూన్ ఏంటంటే ఆ టాస్క్ పేరు ఆ టాస్క్లో విషయం ఏంటంటే, ఒక రాడ్ ఉంటుంది అనమాట. రాడ్ పట్టుకొని ఉండాలి, నిల్చోవాలి. ఆ రాడ్కి ఒక చిన్న మేకు లాగా ఉంటుంది. ఆ మేకు ఆ ఎదురుగా ఉన్న బెలూన్ ఉంటుంది దానిపైన. అంటే ఎవరైతే రాడ్ పట్టుకొని నిల్చుంటారో ఇలా ఇలా వాళ్ళు ఏంటంటే పైన బెలూన్ ఒకటి ఉంటుంది. ఈ రాడ్కి సూది ఉంటుంది కదా, ఈ రాడ్ని పట్టుకొని ఆ బెలూన్ దగ్గరికి వెళ్లకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఆ రాడ్కి అటాచ్ అయ్యి మేకు ఉందన్నమాట. అదే స్క్రూ ఉంటుంది. ఆ స్క్రూ వెళ్ళి ఆ బెలూన్ తాకకూడదు, తాకకుండా చూసుకోవాలి. అయితే రూల్ బుక్ ప్రకారం ఏంటంటే, ఒకటి హ్యాండ్స్ ఫోల్డ్ చేయకూడదు, అంటే మడత పెట్టకూడదు చేతులు. అలాగే హెడ్ అనేది ముందుకు తీసుకురాకూడదు అనమాట. హెడ్ అనేది ఎప్పుడు ఆ బెలూన్ కరెక్ట్గా కిందే ఉండాలి. అంటే తలపైన బెలూన్ ఉంటే బెలూన్ కింద తల ఉండాలి, అలా అనమాట. హెడ్ కూడా మూవ్ చేయకూడదు, అలాగే చేతులు మడత పెట్టకూడదు. అలాగే బాడీ కూడా దానికి అటాచ్ అయ్యి ఉండాలి. ఆ బోర్డు ఉంటుంది, ఆ బోర్డుకు రాడ్ అటాచ్ చేసి ఆ రాడ్ మీద స్క్రూ ఉండి ఆ రాడ్కి కరెక్ట్గా స్క్రూకి పైన బెలూన్ ఉంటుంది అనమాట. దీన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. అలా మనకి శక్తి టీం నుంచి పృథ్వీ, కాంతారా టీం నుంచి నబీల్, వీళ్ళిద్దరూ వచ్చి పార్టిసిపేట్ చేశారనమాట. అయితే చాలాసేపు బాగా ఆడారు ఇద్దరు. అయినప్పటికీ పృథ్వీ అంటే తర్వాత బిగ్ బాస్ ఎక్కువసేపు 2 చేతులతో పట్టుకున్నారు కదా. తర్వాత వాళ్ళకి చిన్న ఎంటర్టైన్మెంట్ అయితే ఇచ్చారనమాట. వీళ్ళైతే కొంచెం సాంగ్స్ పాడమని, పృథ్వీ ఏమో ఒక పాట పాడి ఇది ఎవరికి డెడికేట్ చేస్తా ఉంటే విష్ణుప్రియ అని చెప్తాడు. అలాగే మణికంఠ ఒక చిన్న సాంగ్ కూడా పాడతాడు. ఆ తర్వాత నబీల్ని బిగ్ బాస్ పాడమంటే నబీల్ ఏమో నైనిక నైనిక అని పాడతాడు. అది పృథ్వీ అంటాడు, అది ఆ నైనిక కాదురా రాధిక అని అంటాడు. కొంచెం సరదాగా ఉంటుంది. అక్కడితో మనకేంటంటే ఆ టాస్క్ అనేది ఫినిష్ అయిపోద్ది, పృథ్వీ గెలుస్తాడు శక్తి టీం నుంచి. సో మనకి కాంతారా టీంలో నబీల్ అనేవాడు అంటే చాలా వరకు బాగానే ఆడతారు ఇద్దరు. ఎవరు, నా పృథ్వీనో నబీల్. ఒక చేత్తో పట్టుకోమని బిగ్ బాస్ తర్వాత రూల్ మారుస్తారనమాట. 2 చేతులు వదిలేసి అప్పుడు ఒక చేత్తో ఇద్దరు పట్టుకున్నప్పుడు పృథ్వీ తన చేయి అలాగే పట్టుకొని ఉంటాడు. నబీలేక గివప్ ఇచ్చేస్తాడు. అంటే లాస్ట్ మినిటే కదా, లాస్ట్ ఉందనగా ఆ టైంలో ఓకే కంగ్రాచులేషన్ శక్తి టీం అని చెప్పి మరి పృథ్వీ ఆల్సో అని చెప్పి వదిలేస్తాడు. ఇక అక్కడితో పృథ్వీ గెలిచాడు, అంటే శక్తి టీం గెలిచింది. వాళ్ళకి ప్రైజ్ మనీ వచ్చి 1 lakh గెలిచారు. ప్లస్ అలాగే ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని కూడా వాళ్ళు ఆపేశారనమాట రాకుండా, ఈ టాస్క్ గెలిచినందుకు. ఎవరు, శక్తి టీం. అయితే తర్వాత బిగ్ బాస్ ఏం చెప్పారంటే, శక్తి టీం గెలిచారు కాబట్టి కాంతారా టీం నుంచి ఒకరిని పంపించేయండి బయటికి అని చెప్పి. అంటే శక్తి టీం బాగా డిసైడ్ అయ్యి
అంటే వాళ్ళు వాళ్ళు చర్చించుకుంటారు. మణికంఠ వాళ్ళు అదే నిఖిల్, శక్తి టీం వాళ్ళే కదా! సోనియా, పృథ్వీ, యష్మి వీళ్ళందరూ డిసైడ్ చేసుకొని నబీల్‌ని పక్కకు పంపించేస్తారు. సర్వేర్ ఛాలెంజెస్ ఇంకా పార్టిసిపేట్ చేయడనమాట. అయితే దీనికి విష్ణుప్రియ అంటది, నిఖిల్‌ని 2 ఫేసెస్ పర్సన్ నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదని చెప్పి అంటది. చాలామంది అంటే సీతా టీంకి సంబంధించిన వాళ్ళు అంటే కాంతార టీంకి సంబంధించిన వాళ్ళు ఎవరు నబీల్‌ని సర్వైవల్ ఛాలెంజెస్ నుంచి పక్కకు పంపించడం ఇష్టం లేదు. ఆడు చాలా మంది అయితే సీత అయితే నిఖిల్‌ని పక్కకి తీసుకెళ్ళి అసలు నువ్వెందుకు ఇలా నబీల్‌నే చేసావు? నీ టీంలో మణికంఠ తనకు తాను సెలెక్ట్ అయ్యాడు. అంత మాత్రం చేత తనని మీరు చూస్ చేసుకోలేదు. తనకు తాను అయ్యాడు. కానీ మీరు మా టీం నుంచి నబీల్‌ని మాత్రం మీరు సెలెక్ట్ చేసుకొని అతన్నే ఎందుకు పంపించారు? వేరే ఎవరినైనా పంపించినా బాగుండేది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడింది. ఇదన్నమాట మనకు జరిగింది. ఆ తర్వాత మనకేంటంటే ఇలా నబీల్‌ని సర్వైవర్ ఛాలెంజెస్ టీం అది నుంచి ఆ టాస్క్ నుంచి మినహాయించారు కదా! ఆ తర్వాత మనకేంటంటే మణికంఠతో కొంత ఇష్యూ జరుగుతుందనమాట. ఎవరికి? వాళ్ళ టీం వాళ్ళకి. అంటే ఏంటంటే నిన్న ఆల్రెడీ మనోడు సెల్ఫ్‌గా వచ్చేసాడు కదా! సర్వైవల్ ఛాలెంజెస్ నేను పార్టిసిపేట్ చేయనియక అని చెప్పి. అది తను చేసుకున్న టీం వాళ్ళు ఏంటంటే నువ్వు చేసుకున్నావు, నువ్వు మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నట్టుంది, అది మా మీదకి వస్తుంది ఆ ట్యాగ్ అనేది అని చెప్పి వాళ్ళు మనోడిని వేసుకుంటున్నారు. మణికంఠ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే తనకు తాను సెల్ఫ్ వేసుకున్నాను కాబట్టి అది తన యొక్క పర్స్పెక్టివ్ అవుతుందని తను. టీం వాళ్ళు ఏంటంటే నువ్వు చేసుకున్నావు కానీ నువ్వు మే మా అభిప్రాయం కూడా మేము చెప్పాము, నువ్వు చేసుకున్నావు అని వాళ్ళు. అలా అనమాట. మొత్తానికి ఇక తర్వాత మనోడు ఆ విషయాన్ని పెద్దగా మాట్లాడలేదు తర్వాత. అయితే నబీలు మణికంఠ ఇద్దరు నెక్స్ట్ సీన్ ఏంటంటే మనకి నబీలు మణికంఠ ఇద్దరు ఒక రూమ్లో అదే లగ్జరీ రూమ్ ఏదో డ్రాగన్ ఫ్లై రూమ్ అనుకుంటా ఆ రూమ్లోకి వెళ్ళి అదే తోనేగ రూమ్ ఆ రూమ్లో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలా నేను ఎంత సాక్రిఫైస్ చేస్తే కనీసం నాకు ఇంత ఇది కూడా లేదు అని చెప్పి అంటాడు. ఉంటుంది బ్రో, వెయిట్ చేయి, కంగారు పడకు అని నబీల్ అంటా ఉంటాడు మణికంఠతో. ఇదనమాట చిన్న సంభాషణ ఒకటి జరుగుద్ది వీళ్ళిద్దరికి మధ్య కన్వర్జేషన్. అయితే అప్పుడు నిఖిల్ లోపలికి వచ్చేటప్పటికి మణికంఠ వెంటనే మ్యాటర్ డైవర్ట్ చేశాడో లేకపోతే ఆ మ్యాటర్ అక్కడితో ఆపేయాలి అనుకున్నాడో వెళ్ళి నిఖిల్ని హగ్ చేసుకొని ఏదో మాట్లాడతాడు. తర్వాత మనకి అక్కడితో సీన్ అయిపోద్ది. మనకి నెక్స్ట్ సీన్ ఇంకో టాస్క్ అనేది స్టార్ట్ అవుద్ది అనమాట. ఈ టాస్క్ ఏంటంటే రంగురంగుల పజిల్స్ అనమాట. ఈ పజిల్స్తో ఏంటంటే క్యూబ్ షేప్ వచ్చేలాగా నిర్మించాలి ఏది పజిల్ని. నిర్మిస్తే ఈ ప్రైజ్ మనీ 1,00,000, అలాగే వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపేయచ్చు, అంటే రానివ్వకుండా ఆపచ్చు అనమాట. అయితే ఈ టాస్క్ చాలా కన్ఫ్యూజ్ అవుతారు రెండు టీంకి సంబంధించిన వాళ్ళు, కాబట్టి ఎవరు గెలవరు. అంటే కాంతారా టీం నుంచి ఏమో విష్ణుప్రియను నైనిక వెళ్తారు. ఇలా నిఖిల్ టీంలో నుంచేమో అంటే శక్తి టీం నుంచేమో నిఖిల్ పృథ్వీ ఇద్దరు వెళ్తారు. ఇద్దరిలో అంటే ఈ టీంకి సంబంధించిన వాళ్ళు ఆ టీంకి సంబంధించిన వాళ్ళు ఎవరు గెలవాల. సో ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చేసినట్టే, అంటే ఉన్నట్టే ఇక. అలాగే ప్రైజ్ మనీ కూడా ఎవరికి రాలేదు. తర్వాత మనకి నెక్స్ట్ టాస్క్ వచ్చి బీబీ స్కూల్కి సంబంధించి డ్యాన్స్ ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేస్తున్నాం అని చెప్పి బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేస్తారనమాట. అయితే ఈ టాస్క్ మెయిన్ విషయం ఏంటంటే టైం, అంటే ఎప్పుడైతే హార్న్ సౌండ్ వచ్చుద్దో హార్న్ సౌండ్ రాగానే వీళ్ళు ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది, ఆ ప్లాట్ఫామ్ అంటే రెడ్ కలర్లో ఉంటుంది ఒక ప్లాట్ఫామ్, ఆ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళిపోవాలి. అయితే ఈ హార్న్ సౌండ్ మోగుతున్నప్పుడు ఒక టైమర్ వచ్చింది అనమాట. ఆ టైమర్ ఫినిష్ అయ్యే లోపు, అంటే టైమర్ ఆగిపోయే లోపు ఒక 5 సెకండ్స్ 10 సెకండ్స్ ఇస్తారు బిగ్ బాస్. ఫస్ట్ స్టార్టింగ్ హార్న్ మోగించినప్పుడు 20 సెకండ్స్ ఇచ్చారు, 20 సెకండ్లు. ఆ తర్వాత అది 10, 5, 3, 4, 2, 1 అలా వెళ్ళుద్ది అనమాట. అలా ప్రతి హార్న్ మోగినప్పుడల్లా ఇరు సభ్యులు అంటే ఇరు చీపులకి సంబంధించిన సభ్యులు టీం సభ్యులు వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ ప్లాట్ఫామ్ మీద నుంచోవాలి. ఆ టైం అయ్యేలోపు ఆ హార్న్ మోగి ఆగేలోపు, అంటే హార్న్ మోగంగానే వెళ్ళాలి ఆ ప్లాట్ఫామ్ మీదకి. అలాగే టైం స్టార్ట్ అయిపోద్ది. హార్న్ ఆగిపోగానే టైం ఆగిపోద్ది. ఆ టైం ఆగిపోయే లోపు ఇలా ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళాలి. అలా అనమాట. అయితే ఇలా వెళ్ళాక ఫస్ట్ మ్యాక్సిమం అందరూ వెళ్తారు, ఒక మణికంఠను నబీల్ని మినహాయిస్తే. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఆల్రెడీ సర్వైవర్ ఛాలెంజెస్ నుంచి పక్కకు తప్పుకున్నారు కాబట్టి హార్న్ సౌండ్ మోగినప్పుడల్లా ప్లాట్ఫామ్ మీదకి వెళ్తూ ఉంటారు మిగిలిన సభ్యులంతా. అలా శక్తి టీం కాంతారా టీం రెండు పార్టిసిపేట్ చేస్తాయి అటు సాంగ్స్ రౌండ్లో.
అయితే లాస్ట్కి వచ్చి మనకి ఏమవుద్దంటే 5 సెకండ్స్ 4 సెకండ్స్ ఉంటుంది అనమాట. అక్కడ నిఖిల్ను పృథ్వీ ఇంకా సోనియా ప్రేరణ వీళ్ళ నలుగురు మాత్రమే మిగులుతారు. ఆ లాస్ట్ రౌండ్లో ఇంకా వాళ్ళే ఉంటారనమాట. ఆ తర్వాత లాస్ట్ బట్ రౌండ్కి వచ్చేటప్పటికి సోనియా వెళ్ళిపోద్ది. అప్పుడు ఇలా ముగ్గురు మిగులుతారు. అంటే సీతా టీం, కాంతారా టీం నుంచి ప్రేరణ ఒకటి, అలాగే శక్తి టీం నుంచి పృథ్వీ, అలాగే నిఖిల్ వీళ్ళిద్దరూ ఉన్నారు. సో ఇక టాస్క్ అక్కడితో నెక్స్ట్ లాస్ట్ రౌండ్ వచ్చేటప్పటికి ఇక టైమర్ ఉండదు. ఓన్లీ హార్న్ సౌండ్ వచ్చి ఈ ప్లాట్ఫామ్ మీదకి వెళ్తారు, పాట వచ్చింది, డ్యాన్స్ చేస్తారు, అంతే అనమాట. అదే పాట వచ్చినప్పుడల్లా డ్యాన్స్ చేయాలి. ఆ ప్లాట్ఫామ్ మీదకి వెళ్తారు, డ్యాన్స్ చేస్తారు, పాట అయిపోగానే ఇక డ్యాన్స్ ఆపేయచ్చు. అదనమాట. ఇలా మనకి లాస్ట్కి కాంతారా టీం నుంచి ప్రేరణ ఒకరు గెలుస్తారు. అలాగే శక్తి టీం నుంచి పృథ్వీ, నిఖిల్ ఇద్దరు గెలిచారు. అయితే గెలిచినందుకు వీళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీని అయితే ఆపేశారు, అంటే ఆపించేశారు. కానీ ఇంకో విషయం ఏంటంటే ప్రైజ్ మనీ అయితే ఏ టీం ఎక్కువ మంది ఉన్నారో వాళ్ళకే కదా వచ్చేది. కాంతారా టీం కంటే శక్తి టీంకి ఇద్దరు ఎక్కువ ఉన్నారు, అది ఒకరు ఎక్కువ ఉన్నారు. అంటే నిఖిల్, పృథ్వీ ఇద్దరు ఉన్నారు కాబట్టి శక్తి టీము ప్రైజ్ మనీ గెలిచిందనమాట. ఇంకో విషయం ఏంటంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీని రానివ్వకుండా ఆపేస్తారు కదా. ఏ టీం అయితే ఆపుతారో, అంటే ఎక్కువ ఏ టీం అయితే గెలిచారో, లేదా ఏ క్లాన్కి ఏ చీఫ్కి సంబంధించిన టీం మెంబర్స్ ఎక్కువ ఉన్నారో గెలిచిన వాళ్ళు వెళ్ళి ఇలా వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపేసి వాళ్ళ ఫ్లాగ్ని అక్కడ పెట్టాలన్నమాట. అది ఇలా మనకి జరుగుద్ది అనమాట. ఈ టాస్క్లన్నీ ముగిసిపోతాయి. ఇక మిగిలిన మొత్తం ఎన్ని రౌండ్స్ జరుగుతాయి అంటే టాస్క్లు సుమారుగా మొత్తం 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కాబట్టి 12 టాస్క్లు అన్నట్టు. దాంట్లో 3 టాస్క్లు వీళ్ళు గెలుస్తారు, మిగతా 9 టాస్కుల్లో అంటే 9 ఓడిపోతారు కాబట్టి 9 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నట్టే. ఎక్కడితో మనకి టాస్క్లు ఫినిష్ అయిపోయినాయి అనమాట. సర్వైవల్ ఛాలెంజెస్ ఫినిష్ అయిపోయినాయి. మనకి ఎపిసోడ్ కూడా అంతటితో పూర్తి అయిపోద్ది. అయితే రేపటి ప్రోమోలో మనకి ఏం చూపించారంటే ఆహారం అనేది నిల్వ చేసుకోవాలి కదా, అంటే రేషన్ దాచుకోవాలి. ఆ టాస్క్ని సేమ్ మళ్ళీ కొనసాగించారు. అయితే దీనికి ఏంటంటే వినండి రాయండి అని ఒక టాస్క్ ఒకటి పెట్టారనమాట బిగ్ బాస్. అంటే వాళ్ళకి స్క్రీన్ మీద కొన్ని కనిపిస్తాయి, అలాగే కొన్ని వినిపిస్తాయి, కొన్ని సౌండ్స్ వస్తాయి, కొన్ని ఏమో కనిపిస్తాయి. అలా వినండి రాయండి అంటే స్క్రీన్ మీద కనపడమే కాదు, వినాలి. విన్న తర్వాత అది రాయాలి. రాశాక అంటే ఆ స్పెల్లింగ్ మిస్టేక్స్ అవన్నీ చెక్ చేసుకోలేము. సంచాలక్ ఎవరంటే సేమ్ నబీలే ఈ టాస్క్ సంచాలక్. రేపు వచ్చే ప్రోమోలో అదే చూపించారనమాట మనకి. అయితే మనం ఈ ఎపిసోడ్లో చెప్పుకోవాల్సింది ఏంటంటే పజిల్ టాస్క్ ఉంది కదా, రంగురంగుల పజిల్. దీనికి సంచాలక్ వచ్చి నబీలు. ఆ తర్వాత మనకు స్టార్టింగ్లో బెలూన్ టాస్క్ జరిగింది కదా, అదే రాడ్ పట్టుకొని బెలూన్ని స్క్రూ దానికి దగ్గరికి వెళ్ళకుండా చూడాలి. ఆ టాస్క్ సంచాలక్ వచ్చి మణికంఠ. ఇలా అనమాట. మిగతా టాస్కులకి మనకి సంచాలక్ ఉండరు. ఓన్లీ 2 టాస్కులు మాత్రం సంచాలక్ని బిగ్ బాస్ ఎంచుకొని చెప్తారు. ఇదన్నమాట ఈరోజు ఎపిసోడ్లో జరిగింది ఇదే. ఓకే, మనం రేపటి ఎపిసోడ్ గురించి మనం రేపు మాట్లాడుకుందాం. ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను. వీలైతే ఒక లైక్, ఒక కామెంట్, అలాగే సబ్స్క్రైబ్ చేసి నా వీడియోని ఇంకా బాగా ఎంకరేజ్ చేస్తారని, ఇంకా వీడియో బాగా చెప్పడానికి ట్రై చేస్తారని ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. టేక్ కేర్. ఆదాబ్.